హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య అందరూ కలిసి ఇంకా కారులో వస్తూ ఉన్నప్పుడు రామలక్ష్మితో శివరాం మాట్లాడిన తర్వాత రామలక్ష్మి ఏడుస్తూ, వద్దు బాబాయ్, నాన్నకి ఏం కాకూడదు, నేను అక్కడికి వస్తున్నాను బాబాయ్ అని అంటే, లేదమ్మా, నాటు వైద్యం చేసే దగ్గరికి తీసుకువెళ్తున్నాం కదా, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మేము అక్కడ తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఇప్పుడు రావద్దులే అని అంటే, లేదు బాబాయ్, నాన్నకేమన్నా అయితే నేను తట్టుకోలేను బాబాయ్, నేను వస్తున్నాను అని అంటూ రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే ఏడుస్తూ ఉంటే పద్మ వచ్చి, ఏంటి ఎందుకంత భయపడుతున్నావు చెప్పవే అని అంటే, నాన్నకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది, డాక్టర్స్ ఏమీ చెప్పలేము అంటున్నారంట అని రామలక్ష్మి అనగానే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ పద్మ వాళ్ళంతా, పదండి మనం కూడా వెళ్దాం పద అని అంటూ చారు అంటుంది. ఇక అందరూ కలిసి అక్కడికి నాటు వైద్యం చేసే దగ్గరికి బయలుదేరుతారు రామలక్ష్మి వాళ్ళంతా. ఇక ఆ తర్వాత రఘురామ్ ఇక్కడ నుంచి చాలా సీరియస్ కండిషన్లో ఉంటాడు కదా, అప్పుడే డాక్టర్స్ దగ్గరికి, అదే నాటు వైద్యం దగ్గరికి తీసుకొని వచ్చేస్తారు శివరాం, శ్రీను వాళ్ళంతా. కార్ ఆపిన తర్వాత రఘురామ్ని ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అలా ఎత్తుకొని వెళ్ళి అక్కడ పడుకోబెడతారు. అప్పుడే అక్కడ ఉన్న స్వామి ఇలా అడుగుతారు, ఏం జరిగింది అని అంటే, ఇంకా పాము కాటు వేసింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, వాళ్ళు ఏమీ చెప్పలేమని చెప్పారు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే స్వామీజీ ఇలా అంటారు, గురువుగారు, అయితే ఇది చూస్తుంటే చాలా విషపూరితమైన పాము కరిచినట్టుంది, కరిచి కూడా చాలా సమయం దాటిపోయింది, అందుకనే శరీరం అంతా పాకిపోయింది, అందుకనే ఇంకా ఈయనని బ్రతికించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను, దేవుడి మీద మీరు భారం వేయండి అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే శ్రీను ఏడుస్తూ, ఏం చేసినా సరే ప్లీజ్ బ్రతికించండి, మా మావయ్యని బ్రతికించండి అంటే, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నాం కదా అని అంటూ, మీరు దేవుడి మీద భారం వేసి బ్రతకాలని మొక్కుకోండి అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి శ్రీను చాలా కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పక్కకి వచ్చేస్తారు. ఇక రామలక్ష్మి అంతా కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి అమ్మ నాన్న అని అంటూ ఏడిస్తే, జానకి కూడా ఏడుస్తూ ఉంటే, అయ్యో నా కొడుక్కి ఎంత కష్టం వచ్చింది అని అంటూ సుందరమ్మ అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, అందరూ అలా ఏడుస్తూ ఉండటంతో శ్రీను ఒక పక్క, శివరాము ఒక పక్క, అందరూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి, బాబాయ్ నాన్నని ఎలాగైనా కాపాడమని చెప్పు బాబాయ్ అంటే, అంత దేవుడి దయ అని చెప్పారు కదమ్మా అని, దేవుడి మీద భారం వేయమని చెప్పారు కదా అని శివరాం అనగానే అప్పుడే ఇలా అంటూ ఉంటారు, సరే అయితే నేను దేవుడి మీద భారం వేయమని చెప్పారు, నేను వెళ్ళి పూజారిని అడుగుతాను అని అంటూ జానకి ఇంకా పూజారి దగ్గరికి వెళ్తే రామలక్ష్మి వాళ్ళు కూడా వెళ్తారు. ఇక అప్పుడే శ్రీను ఇక్కడ రఘురామ్ని చూసి బాధపడి ఇంకా అక్కడ గురువు గారు వాళ్ళంతా కూడా అక్కడ అవన్నీ మందులన్నీ తయారు చేస్తూ ఉంటే శ్రీను మాత్రం అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి పక్కన కూర్చుని బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆద్య చూసి చాలా బాధపడుతూ శ్రీను దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి శ్రీను, ఏంటి అలా ఏడుస్తున్నావు అని అంటే, అక్కడ దేవుడు లాంటి మావయ్య నన్ను కన్న కొడుకులా చూసుకున్నాడు, కానీ పెంచి పెద్ద చేసిన వాళ్ళకంటే నన్ను ఎక్కువగా చూశాడు, ఆయన లేకపోతే ఈరోజు నేను లేను ఆద్య, అలాంటిది మా మావయ్య చూసావా అక్కడ ఎలా పడిపోయి ఉన్నాడు, ఒక ప్రాణం లేని శవంలా పడున్నాడు, ఆయన్ని అలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పగానే చూస్తూ ఆద్య కూడా బాధపడుతూ, లేదు శ్రీను, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వే ఇలా అయిపోతే మేము ఇలా అయిపోతాము, మాకు నువ్వు ధైర్యం చెప్పాల్సింది, నువ్వు ఇలా అయిపోకూడదు శ్రీను అని చెప్పగానే శ్రీను ఒక్కసారిగా పైకి లేచి ఆద్యని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆద్య అలా షాకింగ్గా చూస్తూ ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది. అంతలో చారు ఏమో అలా లోపల నుంచి వస్తూ ఉంటుంది. అలా వచ్చేసి ఆగిపోయి ఆద్యని శ్రీనుని చూస్తుంది. వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా టెన్షన్గా కోపంగా అలా చూస్తూ వీళ్ళని అని అంటూ ఇలా వెళ్ళబోతూ కోపంగా వాళ్ళ పైకి వెళ్ళబోతూ ఉంటుంది. అంతలో పార్వతి పద్మ వచ్చి వాళ్ళ వైపు చూసి చారుని చెయ్యి పట్టుకుంటుంది. పద్మ, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, చూసావా ఎలా ఉన్నారో అని చాలా కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇంకా ఏం చేస్తావే ఇప్పుడు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అంటే, వాళ్ళిద్దరి సంగతి చెప్తాను అని అనేసరికి, నువ్వు వెళ్ళి చెప్పు అప్పుడు ఉంటుంది నీకు అని అంటే, నాకేం ఉంటుంది, నేనేం చేయలేదు కదా, వాళ్ళు కదా తప్పు చేస్తుంది, ఇక్కడ భార్యని పెళ్లి చేసుకొని ఇంతకాలమైనా నా వైపు కూడా చూడడు, కానీ దాన్ని చూడు ఎలా పట్టుకున్నాడో అని చారు చాలా కోపంగా అంటుంది. ఇక అప్పుడే
పద్మ అంటుంది, చూడు నువ్వు నేను చెప్పినట్టు వినకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం అంత కుదరదు చారు అని అంటే, ఏంటి కుదరదు, చూసావా వాళ్ళు ఎలా ఉన్నారో, ఇప్పుడు నా భర్త తను ఎలా ఉంటాడలా అని అంటూ చాలా కోపంగా అంటే, చూడు వాడికి ఇప్పుడు వాడు బాధలో ఉన్నాడు, మా అన్నయ్యకి అలా అయిందనే బాధలో వాడు అలా చేశాడు, నువ్వు కానీ ఏమైనా వెళ్ళి గొడవ చేశావు అంటే నిన్ను లాగి 4 పీకుతాడు అని అంటూ పద్మ అంటుంది. అలా అనేసరికి ఎందుకు కొడతాడు నేను అడుగుతా అంటే, నువ్వు అడిగేదాకా ఉంటుందా అక్కడ, చూడు మా అన్నయ్య ఎంత చెప్తే అంతే వాడికి, నువ్వు ఇలా సరిగ్గా వాడితో ఉండాలి అంటే మా అన్నయ్య చెప్తేనే అవుతుంది, లేదు నీ ఇష్టానికి నువ్వు చేస్తాను అంటే మాత్రం కుదరదు అని అంటే, మీ అన్నయ్య చెప్తాడు అంటే నేను అంతసేపు ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా అంటే, నువ్వు చూస్తూ కూర్చోవాల్సిందే, అంతకుమించి ఇంకేం చేయక్కర్లేదు, నువ్వు సైలెంట్గా ఉండు, ఏం చేసినా సరే మా అన్నయ్య వల్ల నీకు అంత మంచి జరుగుతుంది, నువ్వు మా అన్నయ్య కోసం శ్రీను కోసం ఆలోచించు, ఆది గురించి పక్కన పెట్టు, నువ్వు ఎంత బాగుంటే వాడు మారిపోయే ఛాన్స్ ఉంది అని అంటే, పార్వతి అంటుంది, అవును చారు వదిన చెప్పినట్టుగా విను అని అంటే, సరే వింటా, ఏం చాలు చెప్పండి అని అంటే, ఇప్పుడు మా అన్నయ్యకి బాగాలేదు కదా, మా అన్నయ్య కోసం పూజలు అవి చేస్తాను అంటున్నారు కదా, అవేదో నువ్వే చెయ్యి అని అంటే, నేను పూజలు చేయాలా, నేను ఎందుకు చేయాలి, నేను చేయను అని అంటూ చారు అంటుంది, ఇదే మొండి వద్దు అని చెప్తున్నాను, నువ్వు పూజ చేసావు అంటే అంతా మంచి జరుగుతుంది కదా, అదేదో వాళ్ళు చేసే కంటే నువ్వు చేసావు అంటే అయిపోతుంది కదా అని అనేసరికి, అలా ఎలా అయిపోతుంది, నేను ఎలా చేయగలను పూజలు అని అంటే, చేసావా అంటే శ్రీనుకి నీ మీద మంచి ఒపీనియన్ కలుగుతుంది, నువ్వు పూజ చేసావని చెప్పి మా మావయ్య కోసం చారు పూజ చేసింది, నా కోసం కూడా ఎంతో ఆలోచిస్తుంది అని అనుకుని వాడికి నీ మీద ప్రేమ కలుగుతుంది, ఇంట్లో వాళ్ళు కూడా మా అన్నయ్య కోసం పూజ చేసావని తెలిసి అందరూ కూడా నీ విషయంలో చాలా సంతోషపడతారు, అందుకే నువ్వు అందరి దృష్టిలో మంచిదానివి కావాలి అంటే ఇలాంటి సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అని చెప్పగానే, ఇక అప్పుడే అంతే అంటావా అని అంటూ, సరే అయితే నేను అలాగే చేస్తాను అని అంటూ పూజ చేస్తాను అని చారు ఒప్పుకుంటుంది. సరే పదండి అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఆద్య, శ్రీను వదులు శ్రీను అని అంటే, ఇక అప్పుడే శ్రీను ఏడుస్తూ ఉంటాడు. లేదు ఆద్య, సారీ, నిన్ను ఇలా ఇబ్బంది పెట్టానేమో, మావయ్యకి ఇలా అలాంటి పరిస్థితిలో మావయ్యని చూసి తట్టుకోలేక అలా చేశాను అని అంటే, పర్వాలేదు శ్రీను, కానీ నువ్వు ధైర్యంగా ఉండు అని అంటూ ఆద్య చెప్తుంది. అలా చెప్తే సరే అని చెప్పి శ్రీను అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. జానకి పూజారి దగ్గరికి వెళ్తుంది కదా, పూజారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. పూజారి గారు, మా ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారు, పాము కరిచింది, ఆయన బ్రతకాలి, నేను ఏం చేయాలి చెప్పండి, దేవుడికి నా మొర ఆలకించి నా మాట విని దేవుడు మా ఆయన్ని బ్రతికించేలా చేయండి అని అంటే, అప్పుడే పూజారి చెప్తాడు, సరే అయితే నువ్వు చాలా కఠినమైన దీక్ష చేయాల్సి ఉంటుందమ్మా అని అంటే, ఏం చేయాలన్నా చేస్తాను, మా ఆయన ప్రాణాలు కాపాడితే చాలు, ఇంక నేను ఏమైనా చేస్తాను అని అంటూ జానకి అంటే, ఇక శూలదండన చేయాలి అమ్మా అని అంటే, శూలదండన అదేలా చేయాలి అని అంటే, ఇక ఈ శూలం తీసుకొచ్చి చూపిస్తాడు. ఇది ఉంది కదా, ఇది నాలుక మీద గుచ్చుకొని, ఇంకా నువ్వు ఫస్ట్ స్నానం చేసి బట్టలు కట్టుకొని వచ్చి ఇలా నాలుక మీద గుచ్చుకొని బోనం ఎత్తుకొని చుట్టూ 3 రౌండ్లు తిరగాలి అని చెప్తాడు. ఇక అప్పుడే జానకి అందరూ అలా చూస్తూ ఉంటారు. రామలక్ష్మి అందరూ భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే చెప్పేసరికి చేస్తాను, ఎలా చేయాలి అని జానకి అడిగితే రామలక్ష్మి అంటుంది, అమ్మ నువ్వు ఎలా చేస్తావమ్మా, నువ్వు చేయలేవమ్మా, అది చాలా కష్టం అమ్మ, నువ్వు చేయలేవు అని అంటూ రామలక్ష్మి చెప్తే, ఇక అప్పుడే జానకి అంటుంది, నువ్వు ఉండవే, నేను చేస్తాను, మా ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను అని జానకి అంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ, వద్దమ్మా వద్దు అంటే, నువ్వు ఉండు, నేనేం చేయాలో చెప్పండి, ఎలా చేయాలి అంటే, ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉంటే, అదిగో ఆ అమ్మాయి చూసారా, ఆ అమ్మాయి ఎలా చేసింది, అలా చేయాలి మీరు అని అంటే, సరే ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను పూజారి గారు అని పక్కకు వచ్చేస్తుంది. రామలక్ష్మి వెంట పరిగెత్తుకొని వస్తూ ఇలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, వద్దమ్మా వెళ్ళొద్దమ్మా, నువ్వు అలా చేయొద్దమ్మా అని అంటూ ఏడిస్తే, శివరాం కూడా వదిన అది చాలా కష్టం వదిన వద్దు అని అంటే, సుందరమ్మ కూడా నువ్వు చేయగలవా లేదో, వద్దు జానకి మధ్యలో ఆపటం ఎందుకు వద్దు అని అంటే, నేను చేస్తాను, మా ఆయన కంటే నాకు ఎక్కువ ఏది కాదు, ఆయన ప్రాణం కంటే నాకు ఎక్కువ ఏది కాదు, నేను చేస్తాను అని అంటూ జానకి అంటుంది. మీరెవ్వరూ అడ్డు చెప్పకండి, నేను ఆయన కోసం ఏమైనా చేస్తాను అని అంటూ జానకి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న గురువుగారు వాళ్ళు మాత్రం చెట్లని తయారు చేస్తూ ఉంటారు. ఇక రఘురాం ఒక్కడే అక్కడ పడుకొని ఉంటాడు. ఇక్కడేమో రామలక్ష్మి, ఆద్య అందరూ తలో పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఇక జానకి ఏమో పూజ చేయటం కోసం సిద్ధమవుతూ ఉంటుంది. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.